ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ డీలర్ల వద్దే సరుకులు తెచ్చుకునే విధానాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని దుకాణాల్లో మంత్రి తనిఖీలు చేశారు. 1 నుంచి 15వ తేదీ వరకు ఎప్పుడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు మనోహర్ చెప్పారు. కుట్రపూరితంగా ఇంటింటి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పన్ను మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. దాదాపు 1,46,00,000 రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసినప్పుడు 96% పూర్తయింది. అంటే దాదాపు 4,42,00,000 మందికి జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం. అదేవిధంగా పంచదార కూడా అందిస్తాం. ఈ సరుకులతో పాటు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఎప్పుడైతే మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోతాయో కందిపప్పు కానివ్వండి లేదా వంట నూనె కానివ్వండి తప్పకుండా ప్రజలకి పౌర సరఫరాల శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాం. మా కమిషనర్ గారు ఒక యాప్ తయారు చేసి ప్రతి షాప్ ఫోటో తీసుకుంటున్నాం. ప్రతి షాపులో సరుకులు ఎంతవరకు వచ్చినాయని చూసుకుంటున్నాం. 29,760 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ రోజుకి 92% షాపుల్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది. సరుకులు కూడా చేరిపోయినాయి. అదేవిధంగా డీలర్లు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి ఆ మెషిన్లు ఈ ఈపాస్ మెషిన్లు కూడా ఉచితంగా సర్వీస్ చేసేటట్టు సిబ్బంది ఏర్పాటు చేశారు. ప్రతి మండలంలోనూ ప్రతి సబ్ కలెక్టర్ ఆఫీస్లోనూ విజయవాడలో కూడా మనకి ఈరోజు జరుగుతోంది క్యాంపు. వీటి పర్ఫార్మెన్స్ కానివ్వండి బ్యాటరీ కానివ్వండి ప్రింటింగ్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం. అదేవిధంగా వేయింగ్ మెషిన్లు తూనికల దగ్గర కొలతల దగ్గర పొరపాటు రాకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీరిపైన ఒక అవేర్నెస్ క్యాంప్ తీసుకొచ్చి ప్రతి మండలంలోనూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రయల్ రన్గా ఈరోజు చేసుకున్నాం.